హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి 2024 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది స్టూడెంట్స్ సార్ దీన్ని ఏఎల్పి 2024లో అడిగిన క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా సిరీస్ తీసుకొచ్చి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ రిక్వెస్ట్ యొక్క బేస్ని చేసుకుని ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక టాపిక్ కంప్లీట్ చేశాను. ఈరోజు మనం సెకండ్ టాపిక్ అనమాట, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే అసలు డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు 10 సెకండ్ కంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలన్నా సరే నా కామెంట్లో తెలియచేయండి. ఎక్కువ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కొత్త సిరీస్ మీకోసం తీసుకొస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లం చెప్పే ముందు ఒక 4 బేసిక్ పాయింట్స్ చూడండి. ఈ 4 బేసిక్ పాయింట్స్ తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి మనం 10 సెకండ్స్ కంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఎల్సిఎం లాజికల్ డెఫినేషన్ అంటే ఎల్సిఎం అనేది ఆల్వేస్ హైయెస్ట్ నెంబర్ కానీ ఆర్ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఎల్సిఎం అనేది ఎప్పుడు ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ కానీ ఆ హైయెస్ట్ నెంబర్ మల్టిపుల్ కానీ వస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్, ఇవన్నీ లాజికల్ డెఫినేషన్స్ అనమాట. హెచ్సిఎఫ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? గివెన్ నెంబర్స్లో మినిమం హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మినిమం డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్. హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్స్లో మినిమం డిఫరెన్స్ ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉందో ఆ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ కానీ, లేకపోతే ఆ 2 నెంబర్స్ యొక్క ఆ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? సహప్రధాన సంఖ్యలు. ఏమవుతుంది? ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఎందుకంటే డైరెక్ట్గా ఈ పాయింట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అలాగే ఈ 4 పాయింట్స్ తెలిస్తే అసలు అలా చూడగానే మీరు పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్ 1. కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఆల్వేస్ 1. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు. ఈ క్వశ్చన్ తెలిస్తే డైరెక్ట్ సింగిల్ సెకండ్ అనమాట. నెక్స్ట్ 5th పాయింట్, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఫస్ట్ నెంబరు అలాగే సెకండ్ నెంబరు. ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో అన్ని షిఫ్ట్లో క్వశ్చన్స్ అడగలేదులే, కానీ కొన్ని షిఫ్ట్లో క్వశ్చన్స్ అడిగాడు. ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మ్యాక్సిమం 10 సెకండ్ కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు మనం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంఖ్యల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా 7 మరియు 245 అయితే వాటి యొక్క ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడే చెప్పా కదా నేను, ఫార్ములా ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి. మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? ఎల్సిఎం ఏమో 245, హెచ్సిఎఫ్ ఏమో 7. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు జనరల్గా మల్టిప్లికేషన్ కంటే లాజికల్ చూడండి. నేను 7తో మల్టిప్లై 7ని 5తో మల్టిప్లై చేసి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 5 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఎలిమినేటివ్, ఆప్షన్ సి ఎలిమినేటివ్. నెక్స్ట్ ఇక్కడ మనం 25 రావట్లేదు. 245లో 25 ఉందా? 25 లేదు. సో 25 యొక్క డిజిట్ ఏంది? లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవ్వాలి. సో ఆప్షన్ బి చూడండి, లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ 25 మల్టిపుల్స్ లేదు. ఆప్షన్ బి కూడా కాదు, డైరెక్ట్గా ఆప్షన్
డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ చేయలేదు కావాలంటే మల్టిప్లై చేయండి. 745 ఇంటూ 7, 245 ఇంటూ 7, 7 5 35, 7 4 28 ప్లస్ 3 31, 7 14, ఒక 3 17, 1715. ఇలా మీరు మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పేదానికంటే డైరెక్ట్గా లాజికల్ అప్రోచ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 24, 42, 56. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ కానీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కానీ మనకు లీస్ట్ నెంబర్ కావాలి. సో 56 2 టైమ్స్ ఎంత వస్తుంది, 112, 1 1 2 అవుతుంది. ఆప్షన్లో ఉందా, లేదు. సో 56 3 టైమ్స్లో తీసుకుంటా. ఆ 3 టైమ్స్లో తీసుకుంటే ఎంత వస్తుంది, 150, 168. ఆప్షన్లో ఉందా, ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఈ కంపల్సరీగా ఈ 168 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్తో డివైడ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 84, 105 అండ్ 140. ఆల్రెడీ చెప్పే కదా ఎల్సిఎం అంటే ఏంది, హైయెస్ట్ నెంబర్ కానీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కానీ అవుతుంది. సో 140 ఆప్షన్లో ఉందా, లేదు. ఇంకా 140 యొక్క మల్టిపుల్స్ ఆప్షన్ ఏ 140తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి 14 28, ఇది కూడా కాదు. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి 14 42 కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 24 మరియు 4. అందులో పెద్ద సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. డైరెక్ట్గా చూడండి, ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. ఇందులో పెద్ద సంఖ్య అంటే ఏంటిది, 3 పార్ట్సే కదా. అంటే ఆన్సర్లో కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఓన్లీ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నేను యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు జనరల్గా మనం ఎలా చేయాలో చూడండి. సో ఆల్రెడీ ఫార్ములా చెప్పే కదా ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్. 2 నెంబర్స్ ఏమనుకుంటారు, 2x 3x 2x అనుకోండి. ఎల్సిఎం ఏమో 24, హెచ్సిఎఫ్ ఏమో 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 2x. 3 2 ఎంత, 6. 6 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 16 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అందులో మనకి గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఎంత, 3x కదా. 3x అంటే ఎంత, 4 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఆన్సర్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా సింగిల్ పాయింట్లో ఆన్సర్ అయిపోయింది. హైయెస్ట్ నెంబర్ అన్నాడు, హైయెస్ట్ నెంబర్ 3 ఉంది. 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ 310, 208, 180. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. గెసావా లాజికల్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను, మినిమం డిఫరెన్స్. సో ఇక్కడ మనకు మినిమం డిఫరెన్స్ వస్తుంది, 208కి 180కి మినిమం డిఫరెన్స్ ఎంత, 28. సో మనకు ఆన్సర్ 28 కానీ 28 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 7, 4, 2. ఆప్షన్లో 7 ఉందా, లేదు. 4 ఉందా, ఉంది. కాకపోతే హెచ్సిఎఫ్ అనేది అన్ని నెంబర్స్లో కామన్గా ఉండాలి కదా. సో 4 తీసుకుంటే, సో 310లో 4 ఉందా, 4 యొక్క డివిజిబిలిటీ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 10 4తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి సో మనకు 4 కూడా రాదు. ఇంకేముంది ఆన్సరు, 2. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంకా మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఒకవేళ ఆప్షన్లో 1 ఉంటే అప్పుడు మనం చెక్ చేయాల్సి వచ్చేది. నేను మొత్తం లాజికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జనరల్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా ఈ అప్లికేషన్తోనే మీరు ప్రాబ్లం ఎగ్జామ్లో ఇలాగే సాల్వ్ చేయండి, తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అలా కాకుండా మీరు జనరల్ వేలో సాల్వ్ చేద్దామని ట్రై చేశారనుకో, డెఫినెట్లీ మోర్ దాన్ 1 మినిట్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్, ఈ 3 నెంబర్స్ యొక్క హైసిఎఫ్ అనుకోవాలి. హెచ్సిఎఫ్ ఏం చెప్పాను, మినిమం డిఫరెన్స్. ఇక్కడ మనకు మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది, 150 ఉంది. అయితే మనకు 150 కానీ 150 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. 200 అయితే రాదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 150 250 450లో 150 3 టైమ్స్ పోతుంది. 1500లో 150 10 టైమ్స్ పోతుంది. 1650లో 150 11 టైమ్స్ పోతుంది. సో అన్నిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్. మీకు ఆల్రెడీ చెప్పాను, 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆల్వేస్ ఎంత అవుతుంది, 1. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 84. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఓకే. మనకు రెండు సంఖ్యల ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు. ఆ సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయంట,
2:3 రేషియోలో ఉంటే ఆ సంఖ్యల మొత్తం ఎంతో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 కదా, ఇవి ఏ నెంబర్స్? కోప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 పార్ట్స్. ప్రాబ్లం ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 84 ఇచ్చాడు. 1 పార్ట్ ఎంత అవుతుంది? 6. 6 ఒకట్లు 6, 6 4. 1 పార్ట్ ఎంత వచ్చింది? 49. మనకేం కావాలి? సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎన్ని పార్ట్స్? 2 + 3 ఎంత? 5 పార్ట్స్. 1 పార్ట్ 14 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ నేను 6 ఎలా తీసుకున్నాను? ఈ 2, 3 అనేది కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం అవుతుంది. వాటి యొక్క ప్రొడక్ట్ 2 × 3 ఎంత? 6. అలా వచ్చింది. 1 పార్ట్ 14 అయింది. మనకి సమ్ కావాలి. 2 + 3 ఎంత? 5 పార్ట్స్ 14. 70 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. సో దీన్ని మనం అసలు లాజికల్గా ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 27, n వాల్యూ ఎంత ఇచ్చాడు? 54 ఇచ్చాడు. అలాగే హెచ్ఎఫ్ ఆఫ్ 27, n ఎంత వచ్చింది? 9 వచ్చింది. అయితే మనం ఈ n వాల్యూ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ హైయెస్ట్ నెంబర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబరు. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? మినిమం డిఫరెన్స్ ఆర్ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ n వాల్యూ 24 తీసుకున్నాను అనుకో, నాకు హెచ్సిఎఫ్ ఎంత రావాలి? 9 రావాలి. కంపల్సరీగా n వాల్యూ 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ డి కూడా ఉంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ 18 తీసుకున్నాను అనుకో, 18. సో n వాల్యూ 18 తీసుకుంటే 24కి 18 ఎల్సిఎం ఎంత వస్తుంది? 54. కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ 18 తీసుకున్నాను అనుకో, మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది? 9. 27 9 తో డివైడ్ అవుతుంది, 18 9 తో డివైడ్ అవుతుంది కాబట్టి సో n వాల్యూ ఎంత అవుతుంది? 18. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఇలా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఇవి మనకు ఏఎల్పీలో అడిగిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్ని క్వశ్చన్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు బాగా మోటివేషన్ వస్తుంది. సో ఈ మోటివేషన్ బేస్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్ని టాపిక్స్ చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నా నుంచి మీకు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియో దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి టు ద పాయింట్ కరెక్ట్ కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఇచ్చిన కంటెంట్ మీరు కానీ యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. నేను రైల్వే ఎగ్జామ్స్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. 60 days మ్యారథాన్ సిరీస్ కంప్లీట్ చేశాను. మ్యాక్సిమం ఏఎల్పీలు అన్ని క్వశ్చన్స్ ఈ 60 days మ్యారథాన్ సిరీస్ నుంచే వచ్చినాయి. ఒక్క క్వశ్చన్ కూడా రావట్లేదన్నమాట. సో ఆ కంటెంట్ వాల్యూ అలా ఉంటుందన్నమాట. సో దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.